నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్ అనే ఒక ప్యాలెస్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్యాలెస్ కొంత భాగాన్ని రోడ్డు ఆక్రమించి కట్టారు అన్న ఉద్దేశంతో మరి మహేష్ అనే ఒక అధికారి దాన్ని మొన్న మధ్య కూల్చివేశారు. ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో మరి అతనికి ప్రమోషన్ ఇప్పించారు. దీని వెనుక టీడీపీ ఉంది అని చెప్పి మరి వైసీపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే దీని వెనుక మరి వీళ్ళ ప్రమేయం ఉండిందా, అసలు ఏంటి అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో మొన్న ఈ మధ్య లోటస్ పాండ్ దగ్గర అక్రమ నిర్మాణం అని చెప్పి కూల్చివేశారు. సో మనం చెప్పుకున్నాం అధికారం కోల్పోయింది కాబట్టి ఇంకా ఆయన చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయని చెప్పి మనం కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అయితే ఆ అధికారి ఎవరైతే ఉన్నారో మహేష్, అతనికి ప్రమోషన్ వచ్చింది అని ఆ ప్రమోషన్ వెనుక ఇటు టీడీపీ ఉంది అని చెప్పి మరి వైసీపీ ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? ఏం చెప్తారు మీరు? మహేష్ అనే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన ఇది కూల్చిన వెంటనే ఆయనకి బదిలీ వేటు పడింది అని అన్నారు. అయితే బదిలీ వేటు పడ్డాక మరి 10 రోజుల తర్వాత ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు. సో బదిలీ వేటు వెనకాల అంటే ఉన్నతాధికారులు ఉన్నారా, సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిసే జరిగిందా మనకు తెలియదు. ఏదేమైనా ఇవాళ ఆయనకి ప్రమోషన్ అయితే దొరికిందండి. తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ కార్పొరేషన్ అన్నమాట అది. అందులో ఎండీగా ఆయన్ని ప్రమోట్ చేశారు. చాలా మంచి పొజిషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది బీఆర్ఎస్ వైసీపీ ఇద్దరు దీని వెనకాల తెలుగుదేశం ఉంది అంటున్నారు, ఆయన ప్రమోషన్ వెనకాల అని ఒక ఆరోపణ. ఆరోపణ వైసీపీ చేస్తే అర్థం ఉంది, బీఆర్ఎస్ ఎందుకు చేసిందండి? ఇప్పుడు బీఆర్ఎస్ లో ముఖ్యమంత్రి ఎవరున్నారు అప్పట్లో? కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలోనే లోటస్ పాండ్ ఉంది. నిజంగా సరైన ముఖ్యమంత్రి అయితే ఆయన అక్రమ కట్టడాలు ఆ రోజు కూల్చమని చెప్పాలి. సో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం ఉందో లేకపోతే లావాదేవీలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆ 10 ఏళ్ళు ఆయన గమ్మునున్నారు, అలాంటి పనులు చేయలేదు. ఇప్పుడు చేసిన వాళ్ళ మీద నింద వేస్తున్నారు ఆయన. అసలు ఆయన మామూలుగా ఒక సరైన ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఇప్పుడంటే మాజీ ముఖ్యమంత్రి అనుకోండి, లేదు సరైన బీఆర్ఎస్ నాయకులు అయ్యి ఉంటే ఆయన ఏం చేయాలి? ఇవాళ మహేష్ని పిలిచి అభినందించాలి. ఇప్పుడు ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ ఉన్నప్పుడు, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎవరైనా ఏం చేయాలంటే నువ్వు చేసింది చాలా మంచి పని అని అతన్ని ప్యాట్ చేయాలి. మనం అడుగుతున్నది ఇదే కదండి. ఇప్పుడు ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద ఈ రోజు ఇంత అందరికి వ్యతిరేకత వస్తుందంటే ఇలాంటి నాయకులు ఉండబట్టే కదా, రాజకీయ నాయకులు. అంటే మంచి చేసిన వాళ్ళని వీళ్ళు దూషిస్తే మరి మంచి అనేదే ఉండకుండా పోతుంది కదా. ఎంతసేపు అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళనే దగ్గరికి తీసుకుంటామని రాజకీయ నాయకులు అంటే మరి వ్యవస్థ భ్రష్టు పట్టదండి. కాబట్టి ఇలాంటి నాయకులు వచ్చినప్పుడు ఇలాంటి నాయకులు ఏం చేయాలంటే ఇంత మంచి ఆఫీసర్స్ ఉన్నప్పుడు పిలిచి మాట్లాడాలి, అభినందించాలి. మహేష్ గారు మీరు చాలా మంచి పని చేశారు. మీరు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఆఫీసా లేకపోతే ఎమ్మెల్యే ఆఫీసా లేకపోతే ఒక సాధారణ వ్యక్తి ఇల్లా అని కాకుండా మీరు సామాన్య మానవుడిని ఎలా ట్రీట్ చేస్తున్నారో ఒక పొలిటికల్ అంటే ఒక పొలిటీషియన్ని కూడా మీరు అంతే సమానంగా చూడాలి. ఏ వ్యక్తి అయినా కూడా, అంటే ఏ ఆఫీసర్ అయినా కూడా. అది వీళ్ళు చెప్పాల్సింది పోయి నేను దిగొచ్చాను, నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని, నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను అని వాళ్ళు అనుకోకూడదు, అంతకంటే ఎమ్మెల్యేగా ఉన్నానని అనుకోకూడదు. అలాంటప్పుడు ఇలాంటి ఆఫీసర్స్ కూడా ఆలోచించకుండా వాళ్ళ విధి నిర్వహణని వాళ్ళు నిర్వర్తించాలి అంతే. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే ఇవాళ మహేష్ గారు చేసిన పని చాలా బాగుంది. అయితే దీనికి తెలుగుదేశానికి ఏ రకంగా సంబంధం అండి? ఎక్కడో తుంటిమే కొడితే పళ్ళు రాలాయని ఇక్కడెక్కడో రేవంత్ రెడ్డి గారు ఆయనకి ప్రమోషన్ ఇస్తే లేకపోతే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ వచ్చిందా మనకి తెలియదు. అది ప్రమోషన్స్ అనేవి రకరకాలుగా వస్తాయి, వాళ్ళకి శాఖలు అనేవి రకరకాలుగా మారుస్తారు. మామూలుగా ఏం జరుగుతుంది, అవినీతి చేస్తే వాళ్ళనేమో జనరల్ అడ్మినిస్ట్రేషన్ పంపిస్తారు. ఇక్కడ అది జరగలేదు కదా, సాధారణ పరిపాలనా శాఖకి ఆయన పంపించలేదు. అంటే ఆయన చేసిన పని బాగుందని ఒక మంచి పొజిషన్ ఇస్తే దానికి కూడా మీరు నిందలేసి ఎక్కడో తెలుగుదేశం ఇవాళ గెలిచింది కాబట్టి తెలుగుదేశం మీద నింద వేస్తానంటే అసలు చెప్పేవాళ్ళకి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలని, అసలు మాట్లాడే వాళ్ళు అలా ఉంటే వినేవాళ్ళు కూడా ఆలోచిస్తారండి. అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది, ఉన్న 4 ఎమ్మెల్యేలని కాపాడుకోలేకపోతుంది. తన పని తను చేసుకోకుండా, తన పార్టీని తను నిలబెట్టుకోకుండా ఇప్పుడు ఇలాగా వేరే పార్టీ మీద నిందలేయటం ఎందుకండి? అంటే వీళ్ళకి ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా రాజకీయ నాయకులకి ఇంకా బుద్ధి రాదు. అది మనం చెప్పాల్సింది. అసలు నువ్వు నిల్చోడానికి ఇప్పుడు స్థానం లేకుండా ఉన్నావు, నీ పార్టీ ఉంటుందో లేదో నీకు తెలియదు, నీకు తెలుగుదేశం గురించి ఎందుకు అసలు? పోనీ వైసీపీ వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది.
వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా లేరు, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు సరే వాళ్ళు నిందలేస్తారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు తప్పు ఒప్పుకోరు. ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి అవరు కదా. కాబట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపటం ఏంటి అంటే ఇక్కడ ఈయన పార్టీ ఊడ్చుకుపోతుంది, అక్కడ నీ పార్టీ ఊడ్చుకుపోతుంది. అయినా రాజకీయ నాయకులకు బుద్ధి రాలేదంటే ప్రజలు ఇవన్నీ గమనిస్తారండి. వీళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు. రేవంత్ రెడ్డి ఇప్పుడు మంచి పని చేశారు నన్ను అడిగితే. అయితే మేడం ఇక్కడ నిర్మించింది అక్రమ కట్టడం, ఇక్కడ ప్రజలకు అదే సామాన్య ప్రజలు నిర్మిస్తే రాత్రికి రాత్రి వచ్చి కూల్చేస్తారు. ఈవెన్ పాపం వాళ్ళు గుడిసెలు వేసుకున్నా కూడా వాళ్ళ గుడిసెలను కూడా తొలగించేస్తారు. కానీ ఇక్కడ జగన్కు ఒక న్యాయం, మరి ప్రజలకు ఒక న్యాయము. అలాగే అధికార పక్షాలు ఏవైతే ఉన్నాయో వచ్చి చర్యలు తీసుకుంటే దాన్ని కక్ష సాధింపు చర్యగా చిత్రీకరించి ప్రాపగాండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు గుర్తుంటే మరి అచ్చెన్నాయుడు గారు 1 సెంటు స్థలం ఆక్రమించారని వాళ్ళ గోడ అర్ధరాత్రి కూల్చినప్పుడు నిద్రపోయాడు అప్పుడు. అవును, ఇట్లా చాలా చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని అకృత్యాలు, ఆంధ్రప్రదేశ్లో జరిగినన్ని అక్రమ అంటే కూల్చివేతలు ఇంకెక్కడైనా జరిగాయా? అప్పుడు కేసీఆర్ గారు నోరు మెదపాలి కదా. ఆయన ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు కూడా మాకున్న సమాచారం ప్రకారం మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అంటూ చెప్పుకొచ్చారు తండ్రి కొడుకులు ఇద్దరు, అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ను. మరి అంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉందో అర్థమవుతుంది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడు తప్పు చేసినా ఇష్టమైతే ఇట్లా సమర్థిస్తారనమాట. దీన్ని ప్రజలు గమనించాలండి. మనం ఎవరికి ఓటేస్తున్నాము, వీళ్ళు సరిగా ఉన్నారా లేదా. ఇప్పుడు మహేష్ లాంటి వాళ్ళు, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, అవినీతి చేసే ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ వీళ్ళు ఒక మంచి గుణపాఠంగా అంటే వీళ్ళని ఒక రోల్ మోడల్ లాగా తీసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మనం మంచి చేస్తే మనకి ఇట్లా మంచి పదవి దొరుకుతుంది, మనం చెడు చేస్తే మన సస్పెండ్ చేస్తారు, లేకపోతే సాధారణ పరిపాలనా విభాగానికి పంపిస్తారని వాళ్ళు కూడా గుర్తించాలండి. రాజకీయ పార్టీలు ముఖ్యం కాదు, రాజకీయ నాయకులు ఇవాళ ఉంటారు రేపు వెళ్ళిపోతారు. మనం మన పదవిని సక్రమంగా నిర్వర్తించాలి, మన పదవిని మనం కాపాడుకోవాలి. రిటైర్ అయ్యే ముందు చెడ్డ పేరు తెచ్చుకోకుండా చక్కటి పరిపాలన చేసిన కొంతమంది ఐఏఎస్లు ఉన్నారండి, ఆ రకంగా పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. సో మహేష్ లాంటి వాళ్ళని వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.